ప్రస్తుతానికి కొండ మధ్య భాగంలో ఉన్నాం. ఇంకా చివరి దాకా ఎక్కాల్సి ఉంది. బట్ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చింటే బాగుండు అని. సో గైస్, వెల్కమ్ టు మై వరల్డ్. నాకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అది చేయడం నాకు చాలా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు. ఈరోజు చిన్న ట్రెక్కింగ్ ప్లాన్ చేశాను. చిన్న కొండ ఎక్కబోతున్నాం అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నా చేతుల్లో చిన్న వాటర్ బాటిల్ కూడా లేదు అండ్ ఫుడ్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా ఒక మొబైల్ అండ్ స్పీకర్స్, చిన్న యాక్సెసరీస్ పట్టుకుని పైకి ఎక్కబోతున్నాను. సో వీడియో అయితే స్టార్టింగ్ నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు వెనకాల చూడొచ్చు, అదే మా విలేజ్. అది టాప్ హిల్ నుంచి ఎలా కనిపిస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ కొత్త వాళ్ళే. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ నేను ముందు చేయబోయే మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా గాయస్. నేను ఇప్పుడు ట్రెక్కింగ్ చేయబోయకుండా అది అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది. అది చూడడానికి అలా ఉంది కానీ చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట. సో మనమైతే అక్కడ స్టార్ట్ అయిపోదాం. దారి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, మనం అడ్జస్ట్ అయిపోవాలి. దారి మరీ దారుణంగా తయారైంది, దారిలానే లేదు అసలు ఇది. ప్రస్తుతానికి వెళ్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే మొత్తం అడుగులా తయారైంది అన్నమాట. ముఖం మీద వచ్చేస్తున్నాయి, ఉంటాయి కదా. సో చెట్లు ఇవన్నీ. మనం ఎక్కాల్సిన కొండ అయితే ఇదనమాట. టాప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను గాయస్. నేను వీడియోలో చూడకూడదు యాక్చువల్లీ. నేను వీడియో చూస్తే అంటే కింద ఎక్కడ తొక్కుతానో నాకు అర్థం కావట్లేదు. సో నేను కెమెరా వైపు చూడను యాక్చువల్లీ. చూస్తే నేను పడిపోతా. కానీ ఎప్పుడు ఫుడ్ లేకుండా అయితే ఎక్కలేదు. ఎంతో కొంత ప్యాక్ చేసుకొని ఎక్కేవాడిని. బట్ ఈరోజు ఎక్సైట్మెంట్తో పాటు ఆకలి కూడా కొంచెం తక్కువే ఉంది. బట్ పైకి ఎక్కేసరికి ఓపిక మొత్తం కథం. కొండ సగానికల్లా వచ్చాము. యాక్చువల్లీ సగం కూడా కాదు, అంటే కొండ మొదలు ఉంటుంది కదా, మొదలు దాకా అయితే వచ్చాం. వాడకుండా ఉంటే దారి ఏమవుద్ది, మూసుకుపోద్ది కదా. సో ఎక్కువ కాలం ఈ దారిని ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి ఇది మూసుకుపోయిందనమాట. మీకు ఆ దారిని చూపించడం కంటే నన్ను చూడడమే బెస్ట్. గాయస్, మీకు చిన్న క్వశ్చన్ అయ్యాలి. మీలో ట్రెక్కింగ్ ఎంతమందికి ఇష్టం అంటే నాకు తెలుసుకోవాలని ఉంది. ట్రెక్కింగ్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ కావాల్సింది ట్రెక్కింగ్ గురించి చేయాలా, లేకపోతే ఏమైనా విలేజెస్ విజిట్ చేయాలా అనేది కూడా నాకు డెఫినెట్గా తెలియజేయండి. నాకు పర్సనల్గా నచ్చిందంటే నేచర్ అండ్ కమ్యూనికేషన్ విత్ పీపుల్, ఎవ్రీథింగ్ నాకు ఇష్టం. నాకు నచ్చింది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. బాగుంది కదా ప్లేస్, చాలా నచ్చింది నాకైతే. ఇక్కడ నుంచి సగానికి పైగా మీకు వ్యూ కనిపిస్తుంది. చూసారా ఎలా ఉందో? బాగుంది కదా మా ఊరు. అటోకొండ మధ్యలో మా ఊరు. అక్కడి నుంచి ఇందాక మీకు లొకేషన్ చూపించాను. అంటే నేను ప్రస్తుతం ఉన్న కొండ మా ఊరు నుంచి చూసాము ఇందాక. అండ్ అవి ఉన్నాయి కదా, అవి మా ఊరు పొలాలు. యాక్చువల్లీ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు అవి ఈజీగా డ్యామేజ్ అయిపోతాయి. బట్ వాటిని మళ్ళీ అంటే వాళ్ళు బాగా చేసుకొని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా మీకు, ఈ పోర్షన్ అవంతా ఓక్ ట్రీస్ అంటారు, సిల్వర్ ట్రీస్ అంటారు కదా, అవి సిల్వర్ తోటలు. అండ్ వాటి లోపల కాఫీ అండ్ మిరియాలు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవన్నీ రోడ్స్, కొత్తగా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలా వచ్చి ఇట్లా మొత్తం రోడ్ అనమాట. అది త్వరగా అయిపోతే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. సో గైస్, చూస్తున్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను. ప్రస్తుతానికి కొండ మధ్య భాగంలో ఉన్నాం. ఇంకా చివరి దాకా ఎక్కాల్సి ఉంది. ప్రస్తుతం మీరు నా వెనక చూస్తున్న లొకేషన్ ఏంటంటే మా ఊరు. అండ్ కిందన కూడా చాలా ఊర్లు ఉంటాయి అండ్ పైన కూడా ఊర్లు ఉంటాయి. బట్ అటు లొకేషన్ అంతగా బాగుండదు అని చెప్పను, బట్ బాగుంటుంది. కానీ నాకు నచ్చిన లొకేషన్ అయితే ఇదే. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు పైకి ఎక్కాల్సి ఉంది. ఇంకా పైకి ఎక్కిన తర్వాత మీతో చిన్నగా కాన్వర్జేషన్ పెట్టుకుంటాను. అండ్ వెనకాల వ్యూ అయితే మీకు అద్భుతంగా కనిపిస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా, ఎందుకంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది నాకు కూడా. ఇంకా మనం ఎక్కడానికి ఒక 30 minutes ఆర్ 20 minutes వరకు పడుతుంది పైకి ఎక్కడానికి. ఓకే, మనం వెళ్ళిపోదామా? ఇంకా మాట్లాడుకుంది చాలు. ఇప్పటికే చాలా మాట్లాడేసాను, మీకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. సో మనం పైకి వెళ్ళిపోదాం, ఓకేనా? పైకి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి మీతో. సో నా పర్సనల్ లైఫ్ ఏంటి, నేను ఎవరు, ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ, యూట్యూబ్ వీడియోస్ ఏంటి కథ మొత్తం చెప్పుకుందాం, ఓకేనా వీడియోలో. ఓకే, మనం వెళ్ళిపోదాం. అయితే కెమెరా ఫ్లిప్ చేస్తాను,
మీరు నా ముందున్న వ్యూ చూడండి, ఓకేనా? దారి ఎలా ఉందో మీకు మళ్ళీ చూపిస్తాను. అంటే నేను నిజంగా ట్రాక్ చేస్తున్నానా లేకపోతే ఎక్కడో నిలబడిపోయి మీకు చెప్పేస్తున్నాను, మీకు డౌట్గా ఉండొచ్చు కదా. సో నేను వెళ్ళే దారి కూడా చూపిస్తాను, మధ్యలో మళ్ళీ ఆ ఫ్రంట్ కెమెరా ఫ్లిప్ చేస్తాను, నేను నడిచేటప్పుడు మీరు చూడొచ్చు. అండ్ పర్సనలీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టుడే, ఎందుకంటే ఫస్ట్ టైం హిల్ అంటే ట్రాక్ చేస్తున్నాను, చిన్న అడ్వెంచర్ లాగా. నా ఫేవరెట్ థింగ్ని ఈరోజు చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ ఫేవరెట్ థింగ్ మీరు చేసినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లనే ఈరోజు కూడా మీకు ఈ వ్యూ చూపిస్తున్నందుకు అండ్ మా విలేజ్ దూరం నుంచి చూపిస్తున్నందుకు అండ్ కింద చూపించాను కదా మీకు చాలా విలేజెస్ లొకేట్ అయి ఉంటాయని చెప్పేసి, వాటిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ 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 ఫీలింగ్ హ్యాపీ అనమాట. ఈ గడ్డి తెగిపోయింది అనుకో, నేను కింద నిలబడతా. లక్కీగా నేను పట్టుకునే ప్రతిదీ స్ట్రాంగ్గానే ఉంది, అది తెగిపోతే నేను కిందకి వెళ్ళిపోతా. మై గాడ్, మీరు డ్రీమ్స్లో కొండలు ఎక్కుంటారు కదా, ఇప్పుడు నేను ఎక్కుతుంటే నిజంగా అది డ్రీమ్ లాగా ఉంది, అసలు రియాలిటీలో అనిపించట్లేదు అనమాట. అమ్మా బాబోయ్, దగ్గరికి వచ్చాం. చెప్పండి, నా ట్రెక్కింగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పక్క హ్యాపీగా ఉండుంటుంది, ఇంకో పక్క సాడ్గా ఉండుంటుంది కొంతమందికి. నాకైతే ఎక్సైటింగ్గా ఉంది. మీరు చూడొచ్చు వెనకాల లొకేషన్స్ కిరాక్ అనమాట. మీకు కొంచెం మబ్బుల్లా కనిపిస్తున్నాయి కదా, అది వ్యూ కొంచెం దూరంగా ఉండటం వల్ల మీకు మబ్బుల్లా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అవి మబ్బులు కావు. చూసారా పైన టాప్ ఎలా ఉందో? ఆ కొండ మొత్తం మన పైకి వెళ్ళాలి. ఇప్పుడు పీక్లోకి వెళ్ళిన తర్వాతే మనకి సాటిస్ఫాక్షన్. ప్రస్తుతానికి మనం ఇంకా మధ్యలోనే ఉన్నాం. వ్యూ బాగుందో లేదో కమెంట్ చేయండి. నాకైతే ఎక్సలెంట్గా కనిపిస్తుంది వీడియోలో, చాలా పచ్చగా, చాలా కూల్గా, నీట్గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవి చూస్తున్నారు కదా మీరు, ఇవి వీటి నుంచే మనకి బొడ్డంగి పురుగులని మీరు వినే ఉంటారు కదా, వాటిని వీటి నుంచే తీస్తారు. బట్ ఇది సీజన్ కాదు, మీకు సీజన్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీకు అవి ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఛానల్లో కూడా. అఫ్కోర్స్ మీకు చాలా ఛానల్లో చూసే ఉంటారు, బొడ్డంగి పురుగులు కాల్చి తింటూ ఉంటారు కొంతమంది, ఇంకొంతమంది పచ్చిగానే తినేస్తూ ఉంటారు. లొకేషన్ బాగుందా? మనం పీక్లోకి వెళ్తున్నాం ఇంకా, అంటే హిల్ టాప్ ఉంటుంది కదా, హిల్ టాప్కి ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం. కెమెరాలో మా ఊరు అండ్ వెనకాల లొకేషన్ అంతా అందంగా కనిపిస్తుందని నాకు ఇప్పుడే రియలైజేషన్. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను కానీ కొండ మీద ఇట్లా రికార్డ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఈ కొండ ఎన్ని అడుగులు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కడానికి మాత్రం మీరైతే ఒక వాటర్ బాటిల్, చిన్నగా చిప్స్ ఉంటాయి కదా తినడానికి, ఏదో ఒకటి డెఫినెట్గా నీడ్ అవుతాయి. బట్ నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చింటే బాగుండు అని. బట్ మనం ఇంకేం చేయలేము, మళ్ళీ కిందకి సడన్గా దూకేలేం కదా. సో గైస్, వెల్కమ్ టు మై వరల్డ్. ఇదే నా ప్రపంచం. వెనకాల నా ఊరు, చుట్టూ పచ్చని కొండలు అండ్ నేను ప్రస్తుతానికి టాప్లో ఉన్నాను. యాక్చువల్గా ఇది చాలా టాప్ హిల్ అనమాట మా ఊర్లోనే. ఇక్కడ నుంచి మా ఊరు క్లియర్గా కనిపిస్తుంది అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తుంది. మీరు వెనకాల కూడా చూడొచ్చు, చాలా ఎత్తుగా ఉన్నాను. నా కిందకి చూస్తుంటే నాకు యాక్చువల్గా కళ్ళు తిరుగుతుంది కూడా, ఎందుకంటే నాకు చాలా చిన్నగా కనబడుతున్నాయి అన్నీ. పైన ఉంటే కింద నుండే మొత్తం చిన్నగా కనిపిస్తాయి కదా, సో అలాగే నాకు చిన్నగా కనిపిస్తున్నాయి అన్నీ. నా ఛానల్లో అడ్వెంచర్ వీడియో వచ్చేసరికి ఇదే ఫస్ట్ అడ్వెంచర్ వీడియో. ట్రెక్కింగ్ చేశాను, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, బట్ పోస్ట్ పోన్ సెట్ అవ్వక ప్రతిదీ వాయిదా వేసేయడం వల్ల ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను. బట్ ఈరోజు అయితే నా విష్ ఫుల్ఫిల్ అయింది. సూపర్గా ఉంది వ్యూ అయితే. మనం ఇటు వెళ్దామా అంటే చూపిస్తా మీకు ఫ్రంట్. మనం ఇటు పోదామా ఆర్ ఇటు పోదామా? నాకైతే చూడ్డానికి కొంచెం ఇటే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది, సో ఇటే పోదాం మనం. నేను కిందకి చూడకూడదు, మీరు చూడొచ్చు నా కింద లొకేషన్ ఎట్లా ఉందో. ఇక్కడ నుంచి కన్నా మనం పడ్డామనుకో ఇక అంతే, ఇక మన సంగతులు. సో మన గ్యాడ్జెట్స్ కానీ మన మొబైల్ కానీ చాలా జాగ్రత్తగా పట్టుకొని ఎక్కాలి. మన కిందన పడితే ఇంకా ప్రసక్తి లేదు సర్వైవ్ అవ్వడానికి. చాలా టాప్లోకి వచ్చేసాం ఇప్పటికే, చూస్తున్నారా? వావ్, అందంగా కనిపిస్తుంది. కింద స్లోప్ ఉంది కదా, వాలు
ఆ వాల్లో కూడా పొలాలు ఉంటాయి కిందన. అండ్ ఆ ఊర్లు పైకి వెళ్ళేదాకా మనకి తిప్పలు తప్పవు. వన్స్ మనం పైకి రీచ్ అయిన తర్వాత ఇక పండగే. మీలో ఎవరికైనా ట్రెక్కింగ్ ఇష్టమా? అయితే మీరు ట్రెక్కింగ్ చేస్తే ఆ ఒపీనియనే మారిపోద్ది. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ ట్రెక్కింగ్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ అలాగే ఉందా లేక మారిందా అనేది కూడా తెలియజేయండి. మ్యాక్సిమం అందరికీ మారిపోద్ది. ట్రెక్కింగ్ ఊహించుకోవడానికి, ఇమాజినేట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్. బట్ ఒక్కసారి ట్రెక్కింగ్ చేస్తే అది కూడా వితౌట్ ఎనీ ఫెసిలిటీ అని చెప్పాను కదా, వాటర్ బాటిల్ కూడా మీ చేతిలో ఉండకూడదు. అలా మీరు ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలన్న ఒక ఇమాజినేటివ్ థాట్ ఉంటే ఒకసారి ట్రెక్కింగ్ చేసిన తర్వాత మీ థాట్స్ ఏముందా లేదా మారిపోయిందా అన్నది నాకు తెలియజేయండి. మ్యాక్సిమం మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. గాయస్, మనం ఇప్పుడు కొండ చివరంచున వచ్చేసాం. నా చుట్టూ లొకేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో గైస్, 360 degreesలో లొకేషన్ ఎలా ఉందో మీరు చూసారు కదా. సో ఇక మనం ఒక ప్రశాంతమైన ప్రదేశానికి, ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం పదండి. సో హాయ్ గైస్ అందరికీ. సో టాప్ హిల్లోకి వచ్చిన తర్వాత, అంటే పీక్ పాయింట్లోకి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడతానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. నాకు ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అది చేయడం నాకు చాలా ఇష్టం. సో మీలో ఎవరికైనా అలా ఉంటే మాత్రం, అంటే మీ మైండ్లో మీరు ఏమనుకుంటున్నారో అది ఫస్ట్ మీరు డెఫినెట్గా చేయండి. అండ్ మనం పీస్ఫుల్గా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలంటే మాత్రం మనం ఇక్కడ ఏమనుకుంటున్నామో అదే చేయాలి. అండ్ ఎవరో చెప్పారని కాకుండా మీకు మీ లైఫ్లో నచ్చింది మీరు చేయండి, అప్పుడు మీకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎవరో చెప్పింది మీరు చేశారనుకో, ఒకవేళ సక్సెస్ అవ్వలేదనుకో, అప్పుడు మీరు సో వాడు చెప్పడం వల్లే నేను ఇట్లా తయారయ్యాను, సక్సెస్ అవ్వలేదు, జీవితంలో ఏది సాధించలేకపోయాను అని అనుకునే బదులు, మీరు ఒకటి ఇక్కడ డిసైడ్ అయిన తర్వాత అది చేస్తే మీరు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మీ ఓన్ డెసిషన్ కాబట్టి మీరు ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అవుతారు. అదే ఎవరో ఇచ్చిన సలహా పాటిస్తే వాళ్ళ మీద నింద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. లైఫ్లో ఎప్పుడైనా సరే మీకు నచ్చిందే చేయండి, నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి, పర్లేదు. ఎందుకంటే మనం కొటేషన్స్ వింటూ ఉంటాం కదా, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పేసి. అది ఊరికే తీసుకునేవాడిని అప్పట్లో. బట్ అది ఎదుగుతున్న కొద్దీ మనకి అనిపిస్తుంది, అంటే మై లైఫ్ మై రూల్స్, మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అంటే మనం కానీ అంత మంచోడుగా ఉండకూడదు, అంత బ్యాడ్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండండి. అందరితో కలిసి ఉండండి, మీకు నచ్చింది చేయండి, నచ్చిన వాళ్ళతో మాట్లాడండి, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి ప్లేస్కి కాకపోయినా ఇంకా మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇది మా ఊర్లో వ్యూ పాయింటే, అంటే మీకు ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకున్నా, ఈరోజు కుదిరింది. సో వెనకాల మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది వెనకాల ఆ రోడ్డు. యాక్చువల్లీ అది మట్టి రోడ్డు, దగ్గరికి వెళ్తే చాలా బాగోదు చూడడానికి, కానీ దూరం నుంచి చూసేసరికి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే నా కింద అన్నీ చాలా చిన్నగా బుజ్జిగా భలే కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా ఏదో శాటిలైట్ నుంచి చూసినట్టుగా భలేగా ఉంది, వెనకాల చాలా టాప్ నుంచి చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఈ కొండ ఎన్ని అడుగులు ఉందో అది ప్రాక్టికల్గా నాకు తెలీదు, కానీ చాలా ఈజీగానే ట్రెక్ చేశాను, నాకైతే చాలా ఈజీగా అనిపించింది. అండ్ పైకి వచ్చిన తర్వాత నాకు ఆకలి లేదు, అండ్ ఇది కూడా లేదనమాట, దాహంగా లేదు, ఆకలిగా కూడా లేదు. పైకి వచ్చిన తర్వాత ఓన్లీ ఎక్సైట్మెంట్. అంటే మనకు మనసులో ఏదైనా అనుకొని ఏదైనా సాధించామనుకో, ఆ విజయం సాధించిన తర్వాత మనకి వెనకాల ఎంత కష్టపడ్డామో పెద్దగా గుర్తురాదు. నా దగ్గర తినడానికి ఏమీ లేదు, తాగడానికి కూడా ఏమీ లేదు ప్రస్తుతానికి, కానీ నాకు ఓన్లీ హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ కిల్స్ హంగ్రీ అంటారు కదా. సో అంటారో అన్నారో నాకు తెలియదు, కానీ అంటే అలాంటి డైలాగ్స్ మొత్తం పైకి వచ్చిన తర్వాత నాకు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. సో హ్యాపీగా ఉంటే మనకు ఆకలి గుర్తురాదు. మనం హ్యాపీగా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకు నచ్చింది చేసినప్పుడు పెద్ద పని ఉండదు, ఆకలితో కూడా పెద్ద పని ఉండదు. మనకు నచ్చినప్పుడు తింటాం, మనకు నచ్చినప్పుడు మనకు నచ్చిన ప్లేస్కి వెళ్తూ ఉంటాం. సో మీ ఫేవరెట్ థింగ్ ఏంటి? మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమైంది, అక్కడికి ట్రెక్కింగ్ అంటే ఇష్టమా, ఫుడ్ బ్లాగింగ్ చేయడం అంటే ఇష్టమా, లేకపోతే ఎవరైనా ఇంటర్వ్యూ చేయడం అంటే ఇష్టమా, లేకపోతే కొత్త స్ట్రేంజర్స్ ఉంటారు కదా, మనకు పరిచయం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళతో మీటప్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇష్టమా? ప్రతిదీ మీకు ఏదో ఒక థింగ్ నచ్చుంటుంది కదా. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎడ్యుకేషన్, మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ ఎవరో చెప్పిన దాని మీద డిపెండ్ అవ్వకుండా ఒక దారి చూసుకోవాలన్నమాట. ఆ దారి ఏదైనా ఉండొచ్చు, నేను ఇదనే చెప్పను, కానీ మీకు నచ్చిన దారిలో మాత్రం మీరు వెళ్ళండి. ఏదైతే మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది మాత్రమే చేయండి. సో ఫ్రెండ్స్, మీతో ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడేశాను కదా. నా ఫేవరెట్ థింగ్స్ ఏంటి, నేనేం చేస్తాను, నేనేం చేయాలనుకుంటున్నాను మొత్తం చెప్పేశాను కదా. ఇంకా మీరు ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ కూడా చేయండి. ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు ఒక ఐడియా ఇవ్వండి, ఇంకా మంచిగా చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో గైస్,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటా మరి, బాయ్.